డిస్కస్ చేస్తున్నాము. వాటికి రిలేటెడ్గా ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి, ప్రొవిజన్స్ అనేది చూద్దాం. ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? పీడిఎఫ్ కనబడుతుందా? ఓకే సార్. హలో. కనిపిస్తుంది. యా, చూడండి ఇక్కడ ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st March. సో ఈ ప్రొవిజన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుంది, 31st 3తో ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇది మీ అందరికీ తెలిసినదే. ఇక్కడ ఇయర్ అండ్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే 31st Marchలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. వాటిని ఏం చేస్తాం? అసెట్స్ గాను లేదంటే లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనకి ఇయర్ అండ్ యాక్టివిటీస్లో కంపల్సరీగా కంపెనీని స్ప్లిట్ చేస్తారు. ఆ 31st Marchలో మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, అసెట్స్ వాల్యూస్ కానీ, ఎక్స్పెన్సెస్ వాల్యూస్ కానీ, ఇన్కమ్స్ వాల్యూస్ కానీ, లైబిలిటీస్ వాల్యూస్ కానీ, ఇవన్నీ ఉంటాయి మనకి బ్యాలెన్స్ షీట్లో వెళ్ళి చూస్తే క్యాపిటల్ కానీ, కరెంట్ లైబిలిటీస్ కానీ, అసెట్స్ వాల్యూ కానీ, క్యాష్ బ్యాలెన్స్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఉంటుంది. అది ఎంత యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి మారాలి. ఎలా? సో ఇక్కడ 31st Marchలో అమౌంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగాను చూపెట్టుకుంటారు. బట్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్లో పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఆ పెండింగ్స్ మనం ఏం చేస్తాం? మళ్ళీ 1 April 2023లో మళ్ళీ ఏవైతే పేయబుల్స్ ఉన్నాయో ఆ పేయబుల్స్ అన్నిటినీ అమౌంట్ పే చేసి క్లియర్ చేస్తాం. అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకే, ఈ మార్చి వరకు చేయాలి. మార్చి వరకు చేసిన తర్వాత మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఈ ప్రొవిజన్ ఎంట్రీస్ చేయాలి, తర్వాత ఈ డిప్రిసియేషన్ ఎంట్రీస్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మార్చి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకున్నా. యా, సో ఇక్కడ నేను అన్ని మంత్స్ చేయలేదు, మీరు చేస్తుంటారు. జస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను లైక్ అంతే. ఓకే, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ 20,000 ఆన్ ఫోరెక్ మార్కెటింగ్. వీళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు. సో దీన్ని మనం F7లో పోస్ట్ చేయాలి. ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం F7లో పోస్ట్ చేస్తాం. F7. ఇక నేను సర్వీస్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ సర్వీస్ కంపెనీ చేశాను కదా, 3 months చేస్తున్నాను. దానికి కంటిన్యూషన్ చేస్తున్నాను. ఎంటర్. ఓకే, డైరెక్ట్గా ఓచెస్లోకి వెళ్తున్నా. ఓకే, F7 31st March ఇస్తాను. Alt C. Sundry debtors 20,000. Consulting fees. Rent అంటే ఆఫీస్ రెంట్ 2,500. పేయబుల్స్ అన్ని క్రెడిట్ తీసుకోవాలి. రెంట్, పేయబుల్, ప్రొవిజన్స్, salaries 12,000. salary, పేయబుల్స్ అన్ని ప్రొవిజన్స్ అంటే కరెంట్ లైబిలిటీస్ అని అర్థం. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 750. ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ ప్రొవిజన్స్. టెలిఫోన్ బిల్ తర్వాత కన్వేయన్స్ ఎక్స్పెన్స్. తర్వాత క్యాబ్ హైరింగ్, దాస్ ట్రావెల్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఎక్స్పెన్స్ అన్న ఛార్జెస్ అన్న ఒకటే 870.
విజన్. తర్వాత డిప్రిషియేషన్. టోటల్ అమౌంట్ 14401. టోటల్ అమౌంట్ ఇవ్వాలి ఈ అమౌంట్. తర్వాత ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ రావాలి. కంప్యూటర్ 610. సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్. ఇలా అన్ని క్రియేట్ చేయాలి. అంటే అసెట్స్ మీద ఇయర్ మనం కంపల్సరీగా డిప్రిషియేషన్ తీయాలి. అదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. కంట్రోల్ C. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. $4,000 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. విజన్స్. తర్వాత ఆల్ట్ C. స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్ చేయాలి. కరెంట్ అసెట్స్. స్టేషనరీ. తర్వాత డ్రాయింగ్స్. క్యాపిటల్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు ఈ ఆన్సర్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ లెక్క కలపాలి. నాకు వచ్చిన వాల్యూ వేరు, ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. చూసారా, 0 అయిపోయింది. అది మీరు క్యాపిటల్ లెక్క కలపాలి. ఇలా అండి. ఈ విధంగా మనం మంత్ ఎండ్ యాక్టివిటీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇవి సర్వీసులైనా, ట్రేడింగ్లైనా, మ్యానుఫ్యాక్చరింగ్లైనా ఏదైనా కావచ్చు. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ 31st మార్చ్లో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. సో అలాంటప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కరెంట్ అసెట్స్ గాను, కరెంట్ లైబిలిటీస్ గాను మార్చుకొని మనం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఇక్కడ చూసుకుంటే మనకి మెటీరియల్లో చూడండి, 24th పేజ్ నెంబర్ 12లో చూడండి. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. స్టేషనరీ ఈజ్ ఏ ఎక్స్పెన్స్ లెడ్జర్. ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ లెడ్జర్స్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ఇయర్. ఎక్స్పెన్సెస్ని కానీ ఇన్కమ్స్ని కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. అసెట్ అండ్ లైబిలిటీస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఇయర్. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. Tarvata profit and loss account. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. So దాన్ని ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ని నెక్స్ట్ లో మనం క్యాపిటల్ కలిపేస్తాం. తర్వాత ఇక్కడ వరకు చేసిన తర్వాత కంపెనీని స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత వాటిని ఎలా పోస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from
1 ఏప్రిల్ ఈ ఇయర్ కావచ్చు. సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇంటూ లైబిలిటీస్. అప్పుడు ఎలా ఎంటర్ చేస్తాం? 31st మార్చ్లో ఇలా చేస్తాం. రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. అప్పుడు ఏం చేస్తాం? రెంట్ పేబుల్ డెబిట్, క్యాష్ క్రెడిట్ ఆర్ బ్యాంక్ ఇలా చేస్తాం. ఇప్పుడు ఇలా అనమాట. ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో వీటిని మనం మంత్ అండ్ యాక్టివిటీస్ అని చెప్పుకుంటాం. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? క్లియరా? Clear, sir. యా, డన్.